హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ గేట్ కు తాళం వేశారు. పన్ను బకాయి ₹1,43,00,000 చెల్లించాలని తాజ్ బంజారా యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. అయినా స్టార్ హోటల్ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రెడ్ నోటీసులు సైతం జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. హైదరాబాద్ లో తాజా బంజారా ఫేమస్. నిత్యం సెలబ్రిటీలు ఇక్కడికి వస్తూ ఉంటారు. జీహెచ్ఎంసీకి 9,800 కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంటాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో హోటల్ గేట్ కు తాళం వేశారు. పన్ను బకాయి ₹1,43,00,000 చెల్లించాలని తాజ్ బంజారా యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. అయినా స్టార్ హోటల్ నిర్వాహకులు స్పందించలేదు. దీంతో రెడ్ నోటీసులు సైతం జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో హోటల్ను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. హైదరాబాద్ లో తాజ్ బంజారా ఫేమస్. నిత్యం సెలబ్రిటీలు ఇక్కడికి వస్తూ ఉంటారు. జీహెచ్ఎంసీకి 9,800 కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంటాయి. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హోటల్ తాజ్ బంజారాను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, ట్యాక్స్ కట్టాలని రెడ్ నోటీసులు జారీ చేసినా కూడా స్పందించకపోవడం ఏంటి? ఇప్పుడు సీజ్ చేసిన నేపథ్యంలో హోటల్ యాజమాన్యం ఏం చెబుతుంది? థ్యాంక్ యూ శ్రావణి. ఈరోజు ఉదయం తాజాగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో భాగంగా కూడా ఏదైతే తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్కి సంబంధించినటువంటి తాజ్ బంజారా హోటల్ కూడా నిన్న సాయంత్రం సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే మొత్తానికి చెప్పాలంటే మనం ప్రస్తుతం తాజ్ హోటల్ దగ్గర కూడా కనిపిస్తుంది. ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసినటువంటి లాక్ని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. హోటల్ని కూడా పూర్తిగా లాక్ చేసి ఈ యొక్క సీజ్ చేశారని కూడా చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. అయితే గతంలో సుమారు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క తాజ్ బంజారాకు సంబంధించినటువంటి హోటల్ యాజమాన్యం కూడా జీహెచ్ఎంసీకి ఎలాంటి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పే చేయకుండా వస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఆయా నోటీసులకు కూడా స్పందించినటువంటి యొక్క యాజమాన్యానికి ఫైనల్ గా రెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రెడ్ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన కూడా రాకపోవడంతో నిన్న స్పందించినటువంటి జూబ్లీకి సంబంధించినటువంటి ఏఎంసీ శ్రీనివాసరావు నేతృత్వంలో కూడా ఈ యొక్క హోటల్ని కూడా సీజ్ చేసి దీన్ని తాళం చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ హోటల్ సీజ్ చేసిన తర్వాత స్పందించినటువంటి హోటల్ యాజమానికి కూడా మనకు స్పందించడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి జేసీని కూడా ఈ యొక్క యాజమాన్యం కూడా అప్రోచ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సుమారుగా ₹1,43,00,000 వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఈ హోటల్ని సీజ్ చేశారు. అయితే మొత్తానికి జిహెచ్ఎంసీ పరిధిలో సుమారుగా 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఉండగా ఇప్పటి వరకు కేవలం 13 లక్షల మంది మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారని కూడా అధికారులు తెలియజేశారు. సుమారుగా 6,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు. అయితే గతంతో పోల్చుకుంటే 2023-24 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కూడా జీహెచ్ఎంసీ అధికారులు వసూలు చేశారు. సుమారు దానికంటే కనీసం 100 కోట్లైనా ఎక్కువ ఈసారి వసూలు చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కేవలం ఇప్పటి వరకు కూడా అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, జీహెచ్ఎంసీ ఉన్నటువంటి సిబ్బంది అంటే ట్యాక్స్ కలెక్టర్స్ కావచ్చు, అలాగే బిల్ కలెక్టర్స్ కూడా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సర్వేల నేపథ్యంలో వెళ్ళిన నేపథ్యంలో కూడా కాస్త ఈ ట్యాక్స్ కలెక్షన్ కూడా తగ్గింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కేవలం 1,450 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వసూలు చేశారు. మరో 40 రోజుల్లో కూడా మిగతా 500 కోట్లను కూడా వసూలు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే తాజ్ బంజారా లాంటి హోటల్స్ కావచ్చు, గొప్ప పేరు మోసినటువంటి ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి యాజమాన్యాలకు సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి పలుకుబడి నేపథ్యంలో కూడా ఈ యొక్క ట్యాక్స్ పే చేయకుండా కూడా వారు కొనసాగిస్తూ వస్తున్నారు. వీరందరిపైన కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా దృష్టి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరో 40 రోజుల్లో పూర్తి స్థాయిలో వీరందరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క ట్యాక్స్ కూడా పూర్తి స్థాయిలో కలెక్ట్ చేసేందుకు కూడా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి బడాబాబులు అందరి దగ్గర కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసేందుకు కూడా రెడ్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. అవసరమైతే సీజ్ చేసేందుకు కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా ట్యాక్స్ కలెక్టర్ అధికారులు కూడా తెలియజేస్తారని చెప్పుకోవచ్చు శ్రావణి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.